ఒక నిశ్చితార్థం ఒక విహారయాత్ర కానీ ఆ కొండ కోణంలో రాసిపెట్టి ఉన్న క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది. లోహ్గఢ్ కోటపై ఆ రోజు అసలు ఏం జరిగింది? అది ప్రమాదమా, ముందస్తు వ్యూహమా? సీన్ రీక్రియేషన్ తో అసలు నిజాన్ని రాబట్టగలిగారు పోలీసులు. ఇంతకీ కాబోయే వాడిని చంపేసిన సియా గోయల్ ఏం చెప్పింది? పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. జూన్ 18వ తేదీన లోహ్గఢ్ కోటపై జరిగిన ఈ హత్య ఉదంతంలో ప్రధాన నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు నేరుగా ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. లోహ్గఢ్ కోటపై అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పూణే రూరల్ పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. వాళ్ళు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు, కేతన్ను కొండపై నుంచి ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా రికార్డ్ చేశారు. ఈ సీన్ రిక్రియేషన్ తో నిందితులు చెబుతున్న వాదనల్లో నిజం ఎంతుందో తేలుతుందంటున్నారు పోలీసులు. అంతేకాదు, కేతన్ను కొండపై నుంచి నెట్టేయడానికి ముందు సియా గోయల్ తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది, అసలు ప్రియుడు చేతన్ చౌదరి టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి ఈ జంటను వెంబడించాడా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ సజావుగా సాగడం కోసం లోహ్గఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా సియా గోయల్ పోలీసులు ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా విచారణలో తేలింది. ఈ కేసులో సియా గోయల్ కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్ ను కూడా లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్ లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్ ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కాబోయే భర్తను కొండపై నుంచి నెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన కిల్లర్ లవర్స్ గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గౌహంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. సీన్ రీక్రియేషన్ ద్వారా మరిన్ని కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులకు గట్టి శిక్ష పడేలా బలమైన ఛార్జ్షీట్ సిద్ధం చేసే పనిలో పడ్డారు.